ఐకమత్యాన్ని, భారతదేశ ఐకమత్యాన్ని మనం కాపాడాలి. ప్రధానికి మన సపోర్టుతో శత్రు దేశాన్ని పారదోలాలి. మనం 3 రోజుల క్రితం జరిగిన పెహల్గాం అనే ప్లేస్లో జరిగిన దారుణాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఆ దుశ్చర్యలను చేసిన టెర్రరిస్టులందరినీ దయచేసి భారతదేశం అంతా ఏకకంఠంతో మన ప్రధానికి, మన డిఫెన్స్కి మన సపోర్ట్ని మనస్ఫూర్తిగా ఇస్తూ ఇక ముందు ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా మన ప్రభుత్వం మనం ఖచ్చితంగా ఐకమత్యంగా పోరాడి శత్రు దేశాలని మనకి దూరంగా పెట్టడానికి మనం అందరం ఐకమత్యంగా నిలబడాలి. నమస్కారం అండి. ముష్కర చర్య ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. భారతదేశం అంటే హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, బౌద్ధులు, ఎంతోమంది, అనేక కులాలు, అనేక మతాలు, ఇంతమందిని కడుపులో పెట్టుకుని చక్కగా కన్నబిడ్డలు చూసుకుంటున్న భారతమాత. అటువంటి భారతదేశం నుంచి కాశ్మీర్కి వెళ్ళితే అక్కడ ముష్కరులు వాళ్ళ ప్రాణాలు తీయటం అనేది తట్టుకోలేనటువంటి, హృదయం భరించలేనటువంటిదండి. అది మన ప్రధాని మోడీ గారు ఏదైతే చెప్పారో, ఆయన వెనకాల 120 కోట్ల మంది భారతీయులు ఉన్నాము అనేది ప్రతి గ్రామంలోనూ ప్రతి చోట ఇలా మాట్లాడి ఆయనకు అండగా ఉండి వారు తీసుకునే నిర్ణయానికి మనందరం కూడా సమర్థిస్తున్నామని తెలియచేయాలి. ఆ చనిపోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబాలన్నీ కూడా ముందు ముందు బాగుండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. భారత్ మాతా కీ జై! భారత్ మాతా కీ జై! చాలా బాధేసిందండి. ఒక్క ఫోటో చూసి చాలా చెల్లించిపోయాను. అమ్మాయికి వారం కూడా కాలేదు పెళ్ళయింది. అమ్మాయి పక్కన కూర్చొని ఏడుస్తుంటే నిజంగా చనిపోయాడు అనుకోలే. దాంట్లో ఏమైందంటే గాయమైందని రాశారు, తర్వాత తెలిసింది చనిపోయాడని. చాలా బాధేసింది. దీన్ని అందరం ఖండించాలి. వాళ్ళ ఆత్మలకు శాంతి కలగాలని, వాళ్ళ కుటుంబాలకి మన చేయూత ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ డీప్ కండోలెన్సెస్ టు ఎవ్రీబడి. జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఈ ఘోరమైన ఈ ముష్కర దాడి, ఈ దాడిలో మన తెలుగు వాళ్ళు కూడా 3 చనిపోయారు. అందుట్లో ఒక ఆయన నెల్లూరు జిల్లా కావల్ దగ్గర మసూద్ నగర్ ఆయన బెంగళూరులో జాబ్ చేస్తున్నారు. వాళ్ళ అబ్బాయిలు మా నాన్న చంపొద్దు అని చెప్పి ఇదిగో పేపర్లో వచ్చినారు. మా నాన్న చంపొద్దు అని బతిమాలతో కూడా ఆ ముష్కరులు చంపేశారు ఆయన్ని, మసూద్ గారు. అట్లాగే ఇంకొక ఆయన వైజాగ్ ప్లేస్, ఆయన శ్రీకాకుళం వస్తాడు, చంద్రమౌళి గారు. ఆయన కూడా ఆయనతో పాటు 10 మంది కలిసి అందరినీ సేఫ్ గార్డ్ చేశాడు. ఆయన మాత్రం ఈ తోటాలకు బలైపోయాడు. అట్లాగే ఒక ఆయన మన హైదరాబాద్ నుంచి, ఆయన కేవలం ఏమీ లేదు, ఆయన ఐడి కార్డు చూశారు, ఈయన హిందూనా, పేషెంట్ షూట్ చేశారు. ఇటువంటి దుర్మార్గపు రాజకీయాలను మనం అంతం చేయాలంటే మోడీ గారికి మనం ఫుల్ సపోర్ట్ ఇవ్వాలి. మోడీ గారు, ప్రధానమంత్రి గారు, మీ అనుమానం మేము అందరం ఉన్నాం, మీరు చేయండి, మీరు ఏం చేస్తాం, మేము మీకు సపోర్ట్ నిలబడతామని చెప్పి మీకు తెలియజేసుకున్నాం. ఇట్స్ వెరీ సాడ్ ఇన్సిడెంట్స్ అండి. ఇలాంటివి చాలా జరుగుతూనే ఉన్నాయి. మన భారతదేశం ఒకటే ప్రపంచం మొత్తంలో అన్ని కుల మతాలకు అతీతంగా అందరూ అన్నదమ్ములాగా, అక్కచెల్లెలాగా యుగాలుగా బతుకుతూ వస్తాం. ఎప్పుడు ఎటువంటి లేనిది, ఎప్పుడైతే మనకు స్వాతంత్రం వచ్చి మన భారతదేశం వెళ్ళిపోయిందో దాని తర్వాత మెల్లిమెల్లిగా ఇలాంటి సంఘటన చాలా జరుగుతూనే ఉంది. ఎప్పటికప్పుడు ఈ సంఘటనలు జరుగుతున్నా కూడా వాళ్ళు అందరినీ కలుపుకుని వెళ్తూనే ఉన్నాం. బట్ దోస్ పీపుల్ ఆర్ నాట్ స్టాపింగ్. ఇట్ ఇస్ హై టైం. ఇవాళ రోజున మన ప్రధాని మోదీ గారు కానీ మన భారతీయులందరూ కూడా ఏకకంఠంతో అన్ని కులామతాల వాళ్ళు భారతదేశానికి సపోర్ట్ చేస్తూ, మోదీ గారికి సపోర్ట్ చేస్తూ, ఆయన ఏం చేసినా కూడా వీఆర్ ఎట్ ద బ్యాక్ ఆఫ్ హిమ్. We support you, Modi ji, and the government of India. Jai Bharat! Jai Bharat!
శివారెడ్డి గారు మాట్లాడతారు. మొన్న జరిగిన ఇన్సిడెంట్ చాలా దారుణం. ఇటువంటి ఇన్సిడెంట్స్ అందరం భారతీయులందరూ ఏకకంఠంతో ముక్త కంఠంతో మనందరం దానిని ఖండించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. అంతేకాకుండా ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ మన యొక్క ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ దానికి ప్రతీకార చర్య అనకపోయినా దానికి రిపీట్ ఏదైనా సరే మోడీ గారు ఏం చేసినా మనందరం ఏకకంఠంతో కానీ ఏకహస్తంతో కానీ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. భారత్ మాతాకి అందరూ సంతాపం తెలియజేశారు. మోదీ గారికి అందరూ సపోర్ట్ చేస్తున్నారు. చాలా కృతజ్ఞతలు. నేను అందరినీ కోరేది ఒకటి అంటే మన ఆర్మీకి బలోపేతం చేయడానికి నా తరఫు నుంచి మన క్లబ్ తరఫు నుంచి నేను 5 లక్షలు ఇస్తున్నా. సో మన క్లబ్ తరఫు నుంచి ఎవరైతే ఇవ్వగలుగుతారో ఇచ్చి మన ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, ప్రైమ్ మినిస్టర్ ఫండ్కి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు చెప్పాల్సిందన్నా పెద్ద చెప్పిండు. ఒకటి ఏంటంటే తుపాకీ ఎప్పుడు వాడు పేల్చుండో మనం తుపాకీతోనే పేల్చి వాళ్ళని కొట్టి 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 ఎక్కడ ముక్కలు చేసి చూసిన రోజే మోడీ గారికి శాంతి ఉంటుంది. ఈరోజు భగవత్ గారు మాట్లాడారు, అంత ఈజీగా లేదు మీ అంత చూస్తామని చెప్పారు. కాబట్టి ఎప్పుడైనా సరే మోడీ గారికి అందరూ సపోర్ట్ ఉండాలని కోరుకుంటూ జై భారత్ మా. అందరికీ నమస్కారం అండి. నేను లాస్ట్ ఇయర్ ఈ టైంకి నేను కాశ్మీర్కి వెళ్ళాను. ఇట్స్ అ బ్యూటిఫుల్ సిటీ. అసలు అన్ఎక్స్ప్లోర్డ్ అండ్ అండర్ రేటెడ్ అని అనుకున్నాను. కానీ ఈసారి ఈ న్యూస్ చదివినప్పుడు అందరూ ద వే దే రియాక్టెడ్ వాజ్ వెరీ సాడ్నింగ్. కానీ ఐ గెట్ ఇట్, వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు అని. సర్వీస్, ఐ మీన్ జస్టిస్ టు బి సర్వ్డ్ అండ్ వీఆర్ ఆల్ దేర్ ఫర్ దెమ్. రెస్ట్ ఇన్ పీస్ అని ఒకటే చెప్పగలుగుతాను నేను. అండ్ వాళ్ళ ఫ్యామిలీకి ప్రే చేయాలని అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కృష్ణయ్య, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చైర్మన్ గారు. నమస్కారం అండి. ఫిల్మ్ నగర్ క్లబ్ తరఫున ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ సంఘీభావ కార్యక్రమం చాలా అభినందించేది ఉంది. బాధ్యత మన కర్తవ్యం కూడా. చాలా ధన్యవాదాలు అందరూ పాల్గొన్నందుకు. మనకి ఇంతకుముందు మిత్రులు మాట్లాడినట్టుగా పాకిస్తాన్ విడిపోయినప్పటి నుంచి పక్కలో బల్లంలాగా మన ప్రగతిని మన అభివృద్ధిని చూడలేక వాళ్ళ కళ్ళలో నిప్పులు పోసుకుంటూ ఎప్పుడైతే కాశ్మీర్ పచ్చగా ఉందో ఈరోజు యాత్రికులు బాగా వస్తున్నారో భారతదేశం వైపు నుంచి నలువైపు నుంచి విదేశాల నుంచి కూడా ఆ లోయ ప్రాంతాలను చూసడానికి కాశ్మీర్ సౌందర్యం చూసడానికి వేలాది మంది వస్తుంటే తట్టుకోలేక దుర్మార్గులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఖచ్చితంగా ప్రతి భారతీయుడు, భారతదేశం నుండి ప్రతి బిడ్డ వాళ్ళ రక్తం మరిగిపోతా ఉంది. ఈరోజు మనందరం కలిసి ఈరోజు భారత ప్రభుత్వం చేపడుతున్నటువంటి కఠినమైన చర్యలకి మద్దతు ప్రకటిస్తూ పెద్దలు ఎవరు చెప్పినట్లుగా చేతనైనంత వరకు ఎవరికి వెళ్ళినంత వరకు విరాళాలు సేకరించి ప్రధానమంత్రి గారికి మద్దతు తెలిపే విధంగా, మన సైనికులకి మద్దతు తెలిపే విధంగా మనందరం కర్తవ్యం పూనుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ధన్యవాదాలు. సపోర్ట్ తెలియజేయటం మన డిఫెన్స్కి, మన ప్రధానికి, మన దేశానికి మనం ఇచ్చిన మనోధైర్యం చాలా సంతోషం. ఇలాగే ఈ ఐక్యమత్యం ఎప్పుడు నిలబడి ఉండాలి. ఎటువంటి శత్రువు మన దేశాన్ని ఎవడు ఎప్పుడు ఏం చేయలేడు. ఏ పిరికిమందలాగా సీక్రెట్గా వచ్చేదో చేశారు తప్ప ఇక ముందు అలా జరగకుండా చూస్తారు మన ప్రభుత్వం, మన డిఫెన్స్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. भारत माता की जय, 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 भारत माता की जय. खबरदार टेररिस्ट, खबरदार टेररिस्ट, खून का बदला खून से लेंगे.